హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉషా హౌస్. అందరికీ వీటిని చూస్తే నోరూరుతుంది కదండి. ఇవేనండి మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్స్. వాటిని ఇప్పుడు ఇలాగా చాక్లెట్స్ లాగా తయారు చేసాం. ఈ చాక్లెట్స్ పుల్ల పుల్లగా, కారం కారంగా, తియ్యగా చాలా టేస్టీగా ఉంటాయండి. మరి ఇవి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చింతపండును నేను నా గుప్పిడికి సరిపడా తీసుకొని వేసుకున్నాను. అలాగే డేట్స్ కూడా ఒక 4-5 డేట్స్ని ఇలా లోపల సీడ్స్ తీసేసి వేసుకోవాలి. అందులో గోరువెచ్చని వాటర్ తీసుకుంటే ఇవి తొందరగా నానిపోతాయి కాబట్టి నేను గోరువెచ్చని వాటర్ని పోసానండి. ఇలా వాటర్ పోసిన తర్వాత చింతపండు కొంచెం ఇలాగ విడివిడిగా తీస్తే త్వరగా నానుతుంది. ఇప్పుడు వీటిని నాననివ్వాలి. ఇదిగోండి, చింతపండు అంతా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇలాగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసాం కదా. ఇప్పుడు దీన్ని లోపల చింతపండు తొక్కులు, ఇసుక అవన్నీ లేకుండా ఉండటం కోసం ఇలాగా స్ట్రైనర్ తీసుకొని ఇదంతా వడగట్టుకోవాలి. చింతపండు గుజ్జంతా కూడా దీనిలో వేసేయాలి. ఇది పేస్ట్లా ఉంటుంది కదండి, లిక్విడ్ కాదు కాబట్టి ఇలాగ గరిటెతో ఇలా తిప్పుతూ ఉంటే గుజ్జంతా కూడా కిందకు వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత లాస్ట్లో చింతపండులో ఉండే వేస్ట్, అలాగే ఇసుక అలాంటివన్నీ కూడా పైకి వచ్చేస్తుంది కదా. ఇలాగ మొత్తం గుజ్జంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ పైన వేస్ట్ని తీసేయాలి. ఇలాగ మనకి చింతపండు గుజ్జు రెడీ అయిపోయింది కదా. స్టవ్ ఆన్ చేసి కళాయి స్టవ్ పై పెట్టుకోవాలి. దీన్ని ఇలా కలుపుతూ కొంచెం దగ్గర పడేట్టుగా చేసుకోవాలండి. ఇది ఇలా 2 మినిట్స్ అయిన తర్వాత ఇందులో మనం బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. తీపి ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇందులో 1 కప్పు మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను. ఈ బెల్లం అంతా కూడా కరగనివ్వాలి. ఇప్పుడు ఈ చింతపండు పేస్ట్ అనేది దగ్గర పడుతుంది కదా. ఒక సగం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకుందామండి. నేను ఇక్కడ 1/2 స్పూన్ కారం తీసుకున్నాను. అలాగే 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఒక 1/2 స్పూన్ చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను. మీరు జీలకర్ర పౌడర్ కూడా ఉంటే యాడ్ చేసుకోండి. నా దగ్గర లేదని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. ఇందులో 1 స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమంతా కూడా బాగా కలుపుతూ దీన్ని దగ్గర పడనివ్వాలండి. బాగా చాక్లెట్ లాగా రావాలంటే కనుక ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర పడితేనే బాగుంటుంది. ఇదంతా కూడా బాగా దగ్గరికి అయిపోవాలి పేస్ట్ లాగా. అప్పటి వరకు కూడా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇలాగా ఈ చింతపండు గుజ్జంతా కూడా బాగా థిక్ పేస్ట్ లాగా అయిపోవాలండి. ఇదిగోండి, వీడియోలో చూసినట్లు ఇలాగా బాగా చింతపండు పేస్ట్ అంతా కూడా బాగా దగ్గరగా అయిపోవాలి. ఇదిలా మొత్తం పేస్ట్లా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత నేను ఇక్కడ ఐస్ క్రీమ్ స్టిక్స్ని తీసుకున్నానండి. వాటికి ఈ పేస్ట్ని పెట్టేసి తర్వాత దీన్ని కవర్ చేస్తాను. కవర్ తోటి
ఇలా ఐస్ క్రీమ్ పుల్లకి పెట్టిన తర్వాత స్టిక్కి ఒక పల్చటి కవర్ తీసుకొని దాంతో ఇదంతా కూడా ఇలాగా కవర్ చేసేయాలి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగా మొత్తం కవర్ అయిపోయింది కదా చాక్లెట్స్. వీటిని స్టోర్ చేసుకోవచ్చండి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇవి పుల్ల పుల్లగా, కారం కారంగా, తీయగా అలా ఉంటాయి కాబట్టి పిల్లలు బాగా లైక్ చేస్తారు. వీటి వల్ల ఆరోగ్యానికి కూడా ఎటువంటి హాని జరగదు. పిల్లలకు కూడా చాలా మంచిది. మీ దగ్గర స్టిక్స్ లేకపోయినా సరే దీన్ని ఇలాగా కవర్లో పెట్టేసి మామూలు చాక్లెట్ లాగా కవర్ చేసుకోవచ్చు. మామూలు చాక్లెట్స్ లాగా ఇలా ప్యాక్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇదిగోండి ఇలాగ నేను తయారు చేసి పెట్టాను. ఇక్కడ ఇలాగ ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా చాక్లెట్స్ తయారు చేసి పెట్టాను. మరి మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.